రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రేపు పుట్టినరోజు సందర్భంగా నేటి నుంచి కూడా ఈ వేడుకలు ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాళాశ్రీ నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు జరిగాయి. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అదేవిధంగా శ్రీనివాస్ సేతు రామసేతు బ్రిడ్జిపై నుంచి కూడా నెహ్రూ వీధి నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు వేలాది మందితో ఇక్కడ ర్యాలీగా తరలివచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు విశేష తెలుపుతూ కూడా ఇక్కడ బర్త్డే వేడుకలు జరిపారు. అనేక సంవత్సరాలుగా అంటే దాదాపు 21 ఏళ్లకు పైగా ఇక్కడ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు జరుపుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ జన్మదిన వేడుకలకు సంబంధించి మరింత సమాచారం వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళాశ్రీ మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు ఎలా జరుగుతున్నాయి, అసలు ఈ పుట్టినరోజు సందర్భంగా పార్టీ వాళ్ళకి ఏ విధమైన పిలుపునిస్తున్నారు? ఈరోజు జగనన్నకి ఒక దేవుడు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవుడు వస్తాడు. నేను బెంగళూరులో బిజినెస్ చేసిన రోజుల్లో దాదాపు జగనన్నకి ఇది 23వ సంవత్సరం పూర్తయిపోయి 24వ సంవత్సరాలు పెట్టడం జరిగింది. జేసిటీ జగన్ చారిటబుల్ ట్రస్ట్ యువసేన అని హైదరాబాద్ లో ప్రోగ్రాం పెట్టినప్పుడు అందరికి అర్థం కాల. జనం కోసం జగన్ టైటిల్ పెట్టినప్పుడు అర్థం కాల జనాలకు కూడా. అది నిజంగా ఇప్పటికీ జనాల్లో ప్రతి ఇంట్లో జగనన్న ఆశయం నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి ప్రతి ఇంట్లో అనుకున్నాడు. అది సాధ్యమైంది. ఈ రోజు నాకు హ్యాపీగా ఉంది. ఫస్ట్ బర్త్డే అడుగు శ్రీకాళహస్తిలో పడింది, ఫస్ట్ అడుగు. రెండోది ఏంపల్లో పడిగింది. ప్రతి అడుగు రాష్ట్రంలో దాదాపు అప్పట్లో ఒక సినిమా హీరోలు కూడా రారు. అట్ట జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది 20 సంవత్సరాల ముందు 40-50 వేల మంది ర్యాలీ నక్లిస్ రోడ్ లో ఆశ్చర్యపడిపోయిన ఢిల్లీ దాకా, ఢిల్లీ కోట తట్టింది ఎవరి జగన్మోహన్ రెడ్డి. సీఎం గారి అప్పుడు ఢిల్లీలో ఎత్తుకోవడం జరిగింది జగనన్న ఏంటి అనేది. ఎందుకంటే అంత జనాలు ఆయన మీద అభిమానంగా. ఈ రోజు హీరో వస్తే లేదు ఒకటి వస్తే జనాలు వచ్చేస్తారు, కానీ జగనన్న ఇప్పుడు కాదు, ఆయన ఇప్పుడు రియల్ హీరో. ఎందుకంటే ఆ మహానుభావుడు మరలా మన ఆంధ్రప్రదేశ్ కి పేదోళ్ళ గుండెల్లో నిలిచిపోయేదానికి ఈ రోజు ఒక మార్గం ఏర్పడింది. కాబట్టి ఆయన ఎందుకు దేవుడు అవుతాడు? ప్రతి ఒక్కరు మాట్లాడతారు, నేను జనాలకు చేశాను. ఏం చేశావు జనాలకి? ప్రజలకి ఏం చేశావు? ఈరోజు మహానుభావుడు కాలేజీలు తెస్తే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తావా? ఏడైనది ప్రపంచంలో క్యూబా దేశం, ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లా అంతుండే క్యూబా దేశం ప్రపంచానికి డాక్టర్లు అందించింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆశయం ప్రతి కాలేజీలో దాదాపు 5 సంవత్సరాలకి దాదాపు ప్రతి పంచాయతీకి ఒక డాక్టర్ అంటాడు. 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపల నర్సులు ఎంతమంది, ఎంత డెవలప్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇండియాకంతా డాక్టర్లు అందించే ప్లేస్ లో నుంచి మళ్ళీ మనం ఈ రోజు వ్యవస్థనంతా మార్చడం జరిగింది. ఈ రోజు ఇండిగో ఏమైంది? ఒక చేతిలో పెడితే రేపు ప్రైవేట్ కాలేజీలను ఎత్తుకుపోయి చేతుల్లో పెడతా ఉన్నారు. ఏమవుతుంది? అయ్యా చేతులెత్తి దండం పెడుతున్నా, నారాయణ చైతన్య మీకుండే కాలేజీలు ప్రపంచం అంతా ఉన్నాయా? ఆ చంద్రబాబు నాయుడు తల్ల చెవులో పోయి గీరంకలాగా దూరి మాకు కాలేజీలు కావాలని నాశనం చేయండి ఆంధ్రప్రదేశ్ ని. మీకుండే కాలేజీలన్నీ చాలు. మళ్లీ చెప్తా ఉన్నా మీ అందరికి కూడా, ప్రైవేట్ కాలేజీలు ఎవరైతే రేపు దీన్ని వేస్తారో దాన్ని మూల్యం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది ఖచ్చితంగా చెల్లిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్రస్ట్ ఓపెన్ చేసిన టాంచి మేము అప్పుడు శ్రీహరి కావచ్చు, తమిళనాడు సూరి కావచ్చు, ఆలీ కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, కృష్ణారెడ్డి కావచ్చు, ఎంతో మంది ఆ రోజులో జగన్కి హ్యాపీ బర్త్డే వెనకాల నడిచిన వాళ్ళు. కాబట్టి జగనన్న ఈ రోజు చూశారు మీరు కాళాసులు కొన్ని వేల మంది ఈ రోజు ఘనంలాగా ప్రతి అడుగు జగనన్న ఒక్క అడుగు జగనన్న బర్త్డే. ఎందుకంటే పేదవాడు గుండెలో స్థిరస్థాయిగా ఉన్న జగనమ్మ చిన్న వయసు ఆయన చనిపోతే ప్రతి ఇంట్లో ఒక ఫోటో పెట్టుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వేం కోరుకోవాలి? ప్రైవేట్ కాలేజీలు వద్దు, గవర్నమెంట్ కాలేజీలని నీ పేర్లు పెట్టుకొని, బిడ్డల పేర్లు పెట్టుకొని, మనవల పేర్లు పెట్టుకుని ఊరు వద్దనరు. మేమే వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము ఏకగ్రీయంగా నీ పేర్లు పెట్టుకోమని చెప్తున్నాం. కానీ ప్రైవేటు ముట్టుకి ఇది దయచేసి జగన్ సార్ బర్త్డేకి రాష్ట్రం అంతా కూడా మా ఎవరైతే వైఎస్ఆర్ అభిమానులలో ఎవరైతే ప్రజలు ఉన్నారో పేదవాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకుని జగన్ అన్న బర్త్డే చేస్తున్నారు. మీకు తెలుసో తెలీదు, ప్రతి గుడిసెలో బర్త్డే జరుగుతున్నది.
కాబట్టి మేము ప్రతి సంవత్సరం వారం రోజులు ప్రతి సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మరి ఈ ఏడాది అనేక మందికి హెల్మెట్లు పంపిణీ కావచ్చు, మరి కళాకారులకు ప్రోత్సహించే కార్యక్రమం కూడా చేపట్టారు. ఏ కార్యక్రమం? ఎస్పీ గారు కొన్ని జిల్లాలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, హెల్మెట్లు పెట్టుకోవాలన్నారు. పోలీస్ శాఖ అందరికి ఆదేశిస్తున్నాయి. అది ఆలోచనలో పెట్టుకుని జగనానికి మళ్లీ ఈసారి బర్త్డేకి హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. డ్రమ్స్ చనిపోతే మన డ్రమ్స్ కొట్టుకొని రావాలి, అర్థం కల డప్పుట్లో ఓటు కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం మేము కొత్త వినూతంగా తోపుడు బండ్లు అంటాం, బంగారు తాలుబొట్లు ఇస్తాం, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు చేపించేది. గత 23 సంవత్సరాలు కొన్ని కోట్ల మందికి దానం అంటే వస్తు రూపంలో ఇచ్చున్నాం మేమందరం కూడా. అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఇవ్వడం వేరే, అధికారం లేనప్పుడు ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా మీరు ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు అన్ని కూడా ఏర్పాట్లు చేసిన వారికి అవసరమైన కూడా ఆదుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి మీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎంతమందికి చేస్తారు? 23 సంవత్సరాలు -5 ఎంత 18 సంవత్సరాలు జగన్ ఏమవుతాడో తెలియనప్పుడు మేమంతా కూడా ఆయన మహానుభావుడు ఎప్పటికనీ రాష్ట్రానికి సీఎం అవుతాడని ప్రజలందరూ ఆలోచించే రోజుల్లో స్టార్ట్ అయిన అడుగు చచ్చిపోయేదాకా జగన్ కూడా హనుమంతుడు రాముడు ఎట్టుంటాడు, మసూద్ రెడ్డి లాస్ దాకుంటాడు, ఎన్ని కార్యక్రమాలు చేస్తారు. ఏవైనా కూడా జగన్ కోసం ముందు, ఎందుకంటే స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచే కాబట్టి మనం తెలంగాణలో కూడా స్టార్ట్ అయినా ఇప్పుడు కూడా అప్పుడంతా చేస్తా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తెలంగాణలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, మలేషియాలో ఉన్నారు, ప్రపంచంతో చేసేది ఎప్పుడు 20 సంవత్సరాల ముందు. అర్థమైందా? ఇప్పుడు మీరు శాఖలు తట్టితే ఇప్పుడు మీకు బర్త్డేలు చేస్తున్నారు, మాకు అట్టగా ప్రజలే చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 100 సంవత్సరాలు ఆ భగవంతుడు మనందరం అంటాం 100 సంవత్సరాలు బతకాలని, ఆ ప్రజల నుంచి వచ్చే మాట 100 సంవత్సరాలు ఉండాలని, ప్రజల కోసం ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు. హ్యాపీ బర్త్డే జగన్ అన్న. ఎప్పుడు కూడా నవ్వుతూ ఎన్ని యుద్ధాలన్నా చేయి. నీకు నిమ్మన్న ఎవరు అంటున్నారు, ఏం జగన్మోహన్ రెడ్డి మీద అందరూ తిడతా ఉన్నారంటే ఆయన్ని ఎంతమంది ఎల్లో మీడియా తిడితే జగన్మోహన్ రెడ్డికి అంత శక్తి వస్తుందయ్యా, శక్తి వస్తుంది. ఎందుకంటే మైనస్లు చెప్పారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయి దేవుడు అయిపోయినారు. జగన్మోహన్ రెడ్డి అనకూడదు నా నోటితో, ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయినాడు. ఎట్టంటే ప్రతి ప్రజల్లో ఈ బతుకు ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు రావటం లేదా, అప్పుడు జగన్ జ్ఞాపకం. ఒరే మనకు ఆరోగ్యశ్రీ పోతే ఇమీడియట్ గా ఇస్తున్నారా, మన పిల్లలు షూలు కానించి అన్ని కూడా చూస్తున్నారు జగన్ అన్న. అసలు మనం పిల్లలు హ్యాపీగా ఉన్నారు, జగన్ అన్నే పిల్లకాయలందరూ కూడా చూసుకుంటున్నారు సొంత బిడ్డల్లాగా. ఈ రోజు ఏందని జగన్ అన్న ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు అంటే నేను అనకూడదు ఆ మాట. రాజశేఖర్ గారు మహానుభావుడు చనిపోయినది గుర్తయింది. అదే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దేవుడు అయిపోయినాడు. ప్రతి ఒక్క ఇంటికాడ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఎలక్షన్. మా కాళాసుల్లో ఇప్పుడు వరకు 270 కేసులు పైన పెట్టున్నారు మహానుభావులు. కానీ భగవంతుడు ఉన్నాడు, దేవుడు కాపాడతాడు, ప్రజలు కాపాడతారు. మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతున్నారు. జగన్ చారిటబుల్ ట్రస్ట్ దాదాపు 23 సంవత్సరాలకు ముందు పెట్టారు. అప్పుడు జగన్ అంటే ఎవరో కూడా ఎవరికి తెలియదు. అలాంటప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించాం. ప్రతి ఏడాది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనేక మందికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. మరి ఈ ఏడాది కూడా కళాకారులకు డబ్బులు కావచ్చు, అదేవిధంగా ప్రయాణించే వారికి కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వందలాది మందికి హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాళహస్తిలో మొదటి అడుగు వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు ఇప్పటికీ దాదాపు 21 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. వైఎస్ జగన్ అంటే ప్రతి ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచి ఉండే వ్యక్తి అని కూడా మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి.